ఏమన్నా ఉందా? పెడదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్నాను. మంచి అథెంటిక్ రాయలసీమ టిఫిన్స్ తినడానికి యూసఫ్గూడలో ఉన్నటువంటి కడప మనీ హోటల్కి అయితే వచ్చాను. ఇది చాలా చిన్న ప్లేసు, బట్ రాయలసీమ టిఫిన్స్కి అయితే మాత్రం పిచ్చ క్రేజ్ ఉన్న ప్లేస్ అనమాట. మరికెందుకు ఆలస్యం, ఆ కడప మనీ హోటల్లో అదిరిపోయే రాయలసీమ టిఫిన్స్ ఓ పట్టుపట్టొద్దాం రండి. ఈ కడప మనీ హోటల్లో అసలు ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి, ఏమేం బాగా ఫేమస్, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. విజయ్ అన్న, బాగున్నావా? ఎట్లా ఉంది కడప మనీ హోటల్? ఇది కొత్తగా పెట్టారా ఇక్కడ, లేకపోతే దీనికి ఏదైనా ఇంతకు ముందు ఏమైనా స్టోరీ ఉందా? 2016 నుండి ఉన్నాము. 2016 నుండి. ఎక్కడ ఫస్ట్? ఇక్కడ రత్నదీప్ దగ్గర ఉన్నాము. ఓకే. అప్స్ అండ్ డౌన్స్, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్లేస్ మార్చాము. ప్లేస్ మార్చారు. ఏమేమి ఉంటాయి అసలు కడప మనీ హోటల్ అంటే? ఏంటి కడప రాయలసీమ అథెంటిక్ టిఫిన్స్ ఏవో బాగా ఫేమస్ అంటున్నారు, ఏమేమి ఉంటాయి? ఉగ్గాని బజ్జీ ఉంటది, అలసంద వడ, ఉగ్గాని బజ్జీ, అలసంద వడ, అలసంద వడ, పొట్టు పొంగల్ ఉంటది. ఏది పొట్టు పొంగల్? పొట్టు పొంగల్ అంటే ఏంటి ఉంటది? అది అంటే పొట్టు తీయకుండా చేస్తాం, పొంగల్ చేస్తారు. పొట్టు పప్పు తీయకుండా పొట్టుతో పాటు పొంగల్ చేస్తారు. ఓకే. పొంగల్, పూరి పాయ ఉంటది. పూరి పాయ, పాయ, అబ్బా క్రేజ్. వడ చికెన్ ఉంటది. ఇవి ఐటమ్స్ ఉంటాయి. మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 7 to 11. ఈవినింగ్ కూడా ఉంటదా? ఈవినింగ్ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? ఈవినింగ్ పొంగల్ ఒకటి ఉండదు అన్న, పొంగల్ బోండా ఉండదు. పొంగల్ బోండా ఉండదు. మిగతా ఐటమ్స్ ఉంటుంది. చట్నీలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి కాంబినేషన్స్ ఏంటి? చట్నీ ఒకటే ఉంటది అన్న, మెయిన్ పాయ, పూరి, దోశ, చికెన్ వెళ్తా ఉంటది. పాయ పూరి కాంబినేషన్ ఇంకా అది. దానికి ఇంక చట్నీ ఇంకా రెగ్యులర్ కూర ఉంటుందా? పూరి కూర పూరి కర్రీ ఉంటది ఉంటది, బట్ పాయ పూరి ఇంకా బాగా క్రేజీ ఐటమ్ అన్నమాట. ఎంత రేట్లు ఎలాగా, ప్రైసెస్ ఎట్లా 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 నుంచి చెప్పాను ప్రైసెస్ ఎలా చెప్పు? కారం దోశ 40, కారం దోశ ఎంత? 40 రూపీస్, ఎగ్ దోశ 45, ఎగ్ దోశ 45, దోశ చికెన్ 120, పూరి పాయ 180, దోశ చికెన్ 120, పూరి పాయ 180, పొంగల్ 50. అడ్రస్ ఎక్కడ వస్తుంది అందరికి? అంటే మీకు క్లియర్ గా, అంటే యూసఫ్ కూడా వస్తే మనకి మంచి క్రౌడ్ ఏరియా కనపడుతుంది, బట్ ఏరియా అడ్రస్ అది చెప్పండి. 1506 అన్న, 1506 బిసైడ్ సవేరా ఫంక్షన్ హాల్. పిల్లర్ నెంబర్ 1506 ఆపోజిట్ లో ఉంటది ఈ కడప మనీ హోటల్. ఏందని ఈ ఫంక్షన్ హాల్ పేరేంటి? సవేరా ఫంక్షన్ హాల్. సవేరా ఫంక్షన్ హాల్. అలాగే లక్ష్మీ హోండా సర్వీస్ పక్కన, సర్వీస్ సెంటర్ పక్కనే ఉంటది. బట్ పొద్దున్నే వస్తే మాత్రం మంచి క్రౌడీగా ఉంటది. ఈవినింగ్ ఎట్లా ఉంటది? ఈవినింగ్ కూడా పర్లేదు, బానే ఉంటది. ఎట్లా అసలు ఉగ్గాని బజ్జీకి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇక్కడ? బాగుందన్న. యూసఫ్గూడలో ఉన్నటువంటి కడప మనీ హోటల్లో అదిరిపోయే పాయా పూరి మంచి కాంబినేషన్ కదా, చాలా రేర్ కాంబినేషన్ ఇది. నిజానికి ఈ హోటల్కి నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు ఇలా అమీర్పేట నుంచి కృష్ణానగర్, జూబ్లీ హిల్స్ వైపు వెళ్తున్నా కూడా మంచి క్రౌడీగా కనపడుతుంది ఈ మధ్య. ఏంటబ్బా ఇంత క్రౌడ్ ఉంది, ఏంటి ఇంత క్రౌడ్, ఎందుకోసం ఇంతలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా ఒక రోజు ఆగాను. ఆగిన తర్వాత చూశాను అనమాట, ఇక్కడ మంచి అథెంటిక్ రాయలసీమ టిఫిన్స్కి అయితే ఈ కడప మనీ హోటల్ బాగా ఫేమస్ అయిందనమాట. గతంలో అంతకుముందు పక్కకు ఉండేదట యూసఫ్గూడలోనే, ఇప్పుడైతే రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ చేశారట. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, రెగ్యులర్ టిఫిన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ టిఫిన్స్ ఉంటాయన్నమాట మనకి. లైక్ రాయలసీమలో బాగా ఫేమస్ అయినటువంటి ఈ ఉగ్గాని బజ్జీ. ఈ ఉగ్గాని బజ్జీ మనకి కడప, కర్నూలు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఎంత బాగా ఫేమస్ మనందరికీ తెలిసిందే కదా. గతంలో కూడా నేను కూడా ఉగ్గాని బజ్జీ ఎక్కడో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడో కర్నూలు దగ్గరలో చేశాను నేను. మంచి కర్నూలు కాదు, మన
అనంతపురంలో చేశాను, అట్లాగే కర్నూలు దగ్గరలో కూడా ఒక ప్లేస్లో చేశాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఉగ్గాని బజ్జీ. రాయలసీమ వాసులకు మాత్రం ఈ ఉగ్గాని బజ్జీ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. ఇప్పుడైతే ఇది బాగా ఫేమస్ అయింది. ఆ నోట ఈ నోట ఈ ఉగ్గాని బజ్జీ గురించి కేవలం రాయలసీమ వాళ్ళకే కాదు అందరికీ తెలియడంతో ఇప్పుడు చాలా మంది ఇష్టంగా తింటున్నారు, ప్రాంతాలకు అతీతంగా. అదేవిధంగా ఇక్కడ మరో స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే అలసంద వడ అనమాట. ఈ అలసంద వడ స్పెషాలిటీ ఏంటంటే ఇది పక్కన పెడదాం ఒకసారి. అలసందలతో తయారు అంటే మనకి రెగ్యులర్గా వడ మినప్పిండితో చేస్తుంటారు కదా, అది కాకుండా వీళ్ళు ఈ అలసందలతో ఈ వడలు అయితే తయారు చేస్తుంటారు. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ. మనం అంటే కాంబినేషన్ మార్చుకోవచ్చు అనుకోండి. కావాలనుకుంటే మనం చికెన్ కర్రీతో ఈ అలసంద వడ తినొచ్చు, లేకపోతే పాయాతో తినొచ్చు, లేకపోతే రెగ్యులర్గా మనకి చట్నీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కొన్ని కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి ఈ కడప మనీ హోటల్లో. సరే మనం అయితే దీంతో మొదలెడదాం. ఎలాగా చేతికి తీసుకున్నాను కాబట్టి మంచి అరిటాక్ వేసి ఈ మంచి ప్లేటుల్లో, ఈ ప్లేట్లు చూస్తే కూడా నాకు మంచి అథెంటిక్ ఫీల్ ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి ప్లేట్లలోనే మంచి చికెన్ కర్రీలు ఇవన్నీ కర్రీలు కూడా సర్వ్ చేసేవారు అనమాట. సో మనం కూడా ఈ అథెంటిక్ రాయలసీమ టిఫిన్స్ని టేస్ట్ చేద్దాం. బాబా మంచి పులుసులో ఉంది, చికెన్ పులుసులో ఉంది ఇది. ఇందులో బాగా నాన్నిచ్చి బా చికెన్ పీస్ కూడా ముట్టుకుంటే అలా వచ్చేస్తుంది. చికెన్ పీస్ కాంబినేషన్ పెట్టి చికెన్ అయితే మాత్రం ఏదో సాంబార్లా ఉంది, చికెన్ పులుసులాగా. చికెన్తో అయితే అంటే పూరి కానీ అలసందవాడు కానీ ఏం తీసుకున్నా చికెన్తో 120 రూపాయలు. మామూలుగా పాయతో అయితే 180 రూపాయలు అనమాట. అదిరిందబ్బా. అంటే రెగ్యులర్ వడ కాకుండా ఈ అలసందలతో కూడా వడ చాలా చాలా బాగుంది. చికెన్ ముక్కలు కూడా మంచి పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నారు. నిజంగా ఈ రేటుకి వర్తే, వర్త్. ఉదయం సాయంత్రం కూడా ఉంటుందంట ఈ కడప మనీ హోటల్. పొద్దున్న 7 to 11, సాయంత్రం కూడా మళ్ళీ 4 to 5 స్టార్ట్ అవుతుందన్నారు. నైట్ వరకు ఉంటుందట. అదిరింది అలసంద కూడా. నెక్స్ట్ కొంచెం ఉగ్గాని బజ్జీ టేస్ట్ చేద్దాం. అదిరిపోయే రాయలసీమ ఉగ్గాని బజ్జీ. ఆ ఉగ్గాని మళ్ళీ అది మంచి పోపులు అవన్నీ వేసి నీట్గా తాలింపు పెడతారు. అంటే మరమరాలతో తయారు చేస్తారు. మరమరాలు తెలుసు కదా మనకి. మరమరాలు బాగా నానబెట్టి మరమరాలతో రైస్ లాగా ఈ ఉగ్గానీని అయితే తయారు చేస్తారు. ఇది తింటూ అంటే ఇది భలే, ఈ బొరుగులన్నీ కూడా మెత్తగా అయిపోతుంది ఇలా నానబెట్టడం వల్ల. ఇది క్రిస్పీగా కరకరలాడుతుంది ఈ మిర్చి బజ్జీ. ఈ రెండిటి కాంబినేషన్ కొడితే ఉంటుందండి. బాబా. ఫస్ట్ ఈ ఓన్లీ ఇది తిని తర్వాత కాంబినేషన్తో కొడదాం. బాగుంది. బాబా ఒక్కసారిగా అలా రాయలసీమ వీధుల్లో తిరుగుతున్నట్టు ఉంది. భలే ఉంటుంది అసలు ఇది. అదిరింది మంచి ఉగ్గాని బజ్జీ. నిజంగానే చాలా బాగుందబ్బా.
అదిరింది. ఈ కడప మనీ హోటల్లో ప్రైసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కారం దోశ కూడా ఉంటుంది. మంచి కడప ఆ ఉల్లికారం ఉంటుంది కదా, ఆ ఉల్లికారం వేసి మంచిగా పొడేసి అద్భుతంగా తయారు చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అది వచ్చి 40 రూపీస్. అలాగే ఎగ్ దోశ అయితే 45, మసాలా దోశ అయితే 45. నెక్స్ట్ ఉగ్గాని బజ్జీ 40 రూపీస్, రీజనబుల్, హ్యాపీగా తినొచ్చు. అలసంద వడ 40 రూపీస్ విత్ చట్నీతో అయితే. ఆ పూరి అయితే 50 రూపాయలు విత్ పూరి కర్రీతో. అలాగే గీ స్పెషల్ దోశ, గీ కారం దోశ వచ్చి 60, గీ ఎగ్ దోశ వచ్చి 65, గీ మసాలా దోశ 65. సండే స్పెషల్స్ అని పెట్టారు కానీ రెగ్యులర్గా కూడా దొరుకుతుంది. దోశ చికెన్ 120, పూరి చికెన్ 120, వడ చికెన్ 120, అలాగే దోశ పాయ 180, పూరి పాయ 180, వడపాయ 180 అనమాట. కొంచెం ఓకే, రీజనబుల్ ప్రైసెస్లోనే మంచి రాయలసీమ అథెంటిక్ టిఫిన్స్ అయితే మాత్రం ఈ కడప మనీ హోటల్లో అవైలబుల్గా ఉన్నాం. నెక్స్ట్ మన స్పెషల్ టిఫిన్ అయితే టేస్ట్ చేద్దాం. ఇందాక నుంచి కళ్ళజోడు ఉందని మర్చిపోయాను అవుట్డోర్లో ఉండడం వల్ల. సారీ, ఇక్కడ మళ్ళీ కళ్ళజోడు తీయట్లేదు బాబు అనుకుంటారు. అవుట్డోర్ వల్ల అంత గమనించుకోలేకపోయాను. నా ఫీలింగ్స్ కరెక్ట్గా మీకు క్లియర్గా, అంటే నేను చెప్పే దానికంటే కూడా నా కళ్ళల్లోనే ఆ ఫీలింగ్ మీరు క్యాచ్ చేస్తారు నాకు తెలుసు. అందుకే కళ్ళజోడు తీయమని చాలామంది అడుగుతుంటారు. అదిరిపోయే పూరి, మంచి అథెంటిక్ స్టైల్ పాయ, బా 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 బా, ఏమన్నా ఉందా? పెడదాం. బా బా బా, అదిరిందండి. పూరి కాంబినేషన్తో కొడదాం. పూరీలో మంచి ఈ పాయాని బాగా ముంచి బాగా నాననిచ్చిన తర్వాత అదిరింది గురు, చాలా బాగుంది నిజంగానే. మంచి ఎప్పుడు తగిలింది ఆ కారం, ఆ కడప కారం ఎప్పుడు నోటికి తగిలింది. అవైతే రాయలసీమ ఉగ్గాని బజ్జీ కమ్మగా ఉంది, అదే మిర్చి బజ్జీ కూడా చాలా కమ్మగా ఉంది. అసలైన కారం ఈ పాయాలో తగిలింది నాకు. పాయ జ్యూస్ మాత్రం పిచ్చెకిచ్చి చాలా చాలా బాగుంది. మంచి నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ తినాలనుకునే వాళ్ళకి మంచి బెస్ట్ స్పాట్ అని చెప్తా. అలా పెట్టుకుంటే నోట్లో కరిగిపోతుంది. అదిరింది. మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి టేస్టీ అథెంటిక్ స్టైల్, అందులో నేను నాన్ వెజ్ టిఫిన్స్ని కొంచెం స్పెషల్ టిఫిన్స్ని టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి ప్లేస్. ఈ యూసఫ్గూడలో ఉన్నటువంటి కడప మనీ హోటల్. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆగండి. మంచి రాయలసీమ టిఫిన్స్ని మాత్రం, క్రేజీ టిఫిన్స్ని మాత్రం, మంచి టేస్టీ టిఫిన్స్ని మాత్రం టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.